మా చిన్నప్పుడు తెలుగు పంతులు గారు తెలుగు పాఠ్య పుస్తకం నుండి ఒక సామెత చెప్పేవాళ్ళు. చెడపకురా చెడేవు అని. ఏంటది? చెడపకురా చెడేవు అని. ఎవరినైతే మనం చెడపాలని చూస్తామో మనమే చెడిపోతామని చెప్పేసి దీని ఒక సారాంశం. సడన్ గా నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే అది చంద్రబాబును చూస్తుంటే నేను చిన్నప్పుడు చదువుకున్న ఈ యొక్క పద్యం, ఈ సామెత గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ సమాజం నుంచి దూరం చేయాలని, హిందువుల ఓట్ల నుంచి దూరం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా కలియుగ దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, బీఫ్ కొవ్వు కలిసింది చెప్పేసి ఒక చెడు ప్రచారం చేశాడు. ఎమ్మెన్యే దీంట్లో సిబిఐ ఎంటర్ అయ్యి ఆ లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు, జంతువుల కొవ్వు కలవలేదని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టు ద్వారా ఒక నివేదిక ఇచ్చారు, తీర్పిచ్చేశారు. వెంటనే ఏం చేశారు చంద్రబాబు? అప్పటికన్నా బుద్ధి మార్చుకొని సరిగ్గా ఉండాలి కదా, కాదు కాదు మన బాత్రూంలో వాడే లిక్విడ్ని కలిపారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మళ్ళా అబద్ధం ఆడాడు. వెంకన్నకి కోపం వచ్చేసింది, కలియుగ దేవుడికి కోపం వచ్చేసింది. ఒక చిన్న పనిష్మెంట్ ఇచ్చాడు. అరే బాబు, కల్తీ జరిగింది నా లడ్డు ప్రసాదంలో కాదు, నీ హెరిటేజ్లో, నీ హెరిటేజ్ నెయ్యిలో, నీ హెరిటేజ్ పాలల్లో, నీ హెరిటేజ్ పెరుగులో కల్తీ జరిగింది చెప్పేసి బయటికి రాగానే చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ షేర్ వాల్యూ 570 ఉండేది 325కి పడిపోయి 4 రోజుల్లో 5,000 కోట్లు చంద్రబాబు హెరిటేజ్ కంపెనీకి నష్టం వచ్చేసింది. ఇప్పటికైనా చంద్రబాబు గారు మీరు మేలుకొని తప్పైపోయిందని చెప్పేసి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి క్షమించమని చెబితే మీరు, మీ పార్టీ, మీ కుటుంబం సేఫ్ అవుతుంది. లేదంటే కలియుగ దేవుడు వెంకన్న స్వామి కోపానికి చంద్రబాబు గారు మీరు గోవింద 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 అయిపోతారు. గుర్తు పెట్టుకోండి. జై హింద్, జై జగన్.